అంటే మార్నింగ్ నుంచి వాళ్ళు నిరీక్షిస్తున్నారు సార్ బాధితులు, వాళ్ళ కనీసం సమాధానం చెప్పేవారు కరువయ్యారు ఇక్కడ. అట్లా కాదు సార్, గవర్నమెంట్ కానీ ఇక్కడ మినిస్టర్ గారు, లోకల్ మినిస్టర్ దామోదర్ గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఫ్యాక్టరీతో కోఆర్డినేషన్ నడుస్తుంది. ఇప్పుడు ఇన్ఛార్జ్ పిసిసి ప్రెసిడెంట్ కానీ, లేకపోతే ఇప్పుడు దామోదర్ గారు, ఇప్పుడు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు కానీ, దామోదర్ గారు కానీ, మన మహేష్ గౌడ్ ఎందుకు వచ్చారు అంటే ఎప్పుడుదప్పుడు అటు గవర్నమెంట్ పరంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, పార్టీ పరంగా మహేష్ గౌడ్, నటరాజన్ గారు, జిల్లా మినిస్టర్ అందుబాటులో ఇక్కడే ఉంటున్నారు. నిన్న కానీ, ఈ రోజు కానీ, మొన్న కానీ. సరే, ప్రాబ్లం వల్ల ఏంటంటే మిస్సింగ్ వాళ్ళు ఎట్లా చేయాలని కంపెనీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ గారు, జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు కూడా ట్రై చేస్తున్నారు. ఎక్కడ కూడా 0.0 కూడా ఎక్కడ కూడా చిన్న ఇది కూడా తేడా లేదు, ఏం లేదు. నిన్న నుంచి 36 బాడీలలో 18 బాడీస్ని రికగ్నైజ్ చేశాము. ఆల్మోస్ట్ 16 బాడీలు పంపించాము, ఇంకా 2 పంపిస్తాము. ఇంకా 18 బాడీస్లో డిఎన్ఏ టెస్ట్ కొనసాగుతున్నది. మిగతా మీకు తెలుసు, ధ్రువల, ప్రణాంలో, పాలిసియాలో, స్టార్ హాస్పిటల్లో, యశోదల అన్నిట్లో అంతా స్టేబుల్ ఉన్నారు. ఒక 2 పేషెంట్లు తప్ప ఇంకా 11 మిస్సింగ్ ఉన్నారు. ఇక్కడ మాకేమి ట్రేస్ అవుతలేదు. అయినా మా స్టేట్ డిజాస్టర్ ఫోర్సే కానీ అందరూ ఆ పనులనే ఉన్నారు. ఇంకొక మధ్యాహ్నం వరకు కోరిక వస్తుంది. ఇంకోటి మా దగ్గర లిస్ట్ ఉన్నది, 47 మంది అంత లిస్ట్ ఉన్నది. సో ఇక్కడ మనకున్నది 36 మంది మరణము, మిగతా ట్రీట్మెంటు, 11 మంది మిస్సింగ్. దాన్ని కూడా సాయంత్రం మధ్యాహ్నం వరకు ఒక కోరిక వస్తుందని చెప్పి నేను విశ్వసిస్తాను. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు వచ్చి మా వాళ్ళు లోపలి చిక్కుకుపోయారంటే అన్ని బాడీలు తీసేసినాం, ఎవరు లేరు అనేది పోలీసులు చెప్తా ఉన్నారు సార్. వాళ్ళ సమాచారం ఉందా అసలు? ఇప్పుడు ఇది ఎంత డెలికేట్ ఇష్యూ అంటే అక్కడ బిల్డింగ్ కూలిపోయి ఉన్నది. మొన్న పొద్దున 11:30 నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంటే ఇప్పుడు 11:30 ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడేమో ఆశ లేదు, కానీ అట్లీస్ట్ ఆనవాళ్ళు దొరకాలి కదా, ఆ ప్రయత్నంలో ఉన్నాము. సార్, ఉదయం సాయంత్రం అధికారులు ముందుకు వచ్చేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే మాకు ఇబ్బంది, గందరగోళం నేను చెప్తాను. ప్రెస్ నోట్గా నేనే జరుగుతున్నాను కదా, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ప్రెస్ వెళ్ళి నేనే ఉన్నా కదా, నేనే మాట్లాడుతున్నాను. మీరు వచ్చిన 20 నిమిషాలు కానీ కలెక్టర్ గారు రాలేదు. మాట అట్లా కూడదు. వచ్చింది ఉన్నది లోపల ఉంది కదా, ఇక మీరు మాట్లాడుకుంటాడా? కంపెనీ యాజమాన్యం వచ్చింది, కలిసింది, మాట్లాడుకో. మా ఎస్పీ గారు ఉన్నారు, సీఎం గారు ఇచ్చిన భరోసానే అల్టిమేట్లీ. చాలా డెలికేట్ ఇష్యూ. ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదము జరగడం ఇది ప్రథమము. ఇంకా కొన్ని బాడీస్ ను ట్రేస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కార్యక్రమం లోపల సజావుగా జరుగుతూ ఉంది. స్టేట్ డిజాస్టర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అని లోపల ఉన్నాయి. ఇప్పుడు అందరినీ లోపల అలౌ చేస్తే అసలు పని జరగదు కాబట్టి కొంత రెస్ట్రిక్షన్ పెట్టున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము బాధిత కుటుంబాలని ఆదుకుంటాము. యాజమాన్యంతో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. అన్ని రకాలుగా చనిపోయిన వారి కుటుంబాలని, పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా కన్సర్న్ వ్యక్తం చేసినారు. మీనాక్షి మేడం గారిని ఢిల్లీ నుంచి ఉటావుటిని ఇక్కడ పంపించినారు. ఆవిడ కూడా మాతో వచ్చినారు, ఇక్కడ చూసినాము. ఇది చాలా భయానకరమైన సంఘటన. ఆ భగవంతుడు ప్రార్థిస్తామని ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదని. ఏది ఏమైనా జరిగిన సంఘటన దురదృష్టం. అక్కడ చనిపోయిన కుటుంబాలు అందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటాం. కొంత ఓపిక పట్టాల్సిన కోరుతాం. చెప్పలేము, ఇంకా చాలా డిబ్రీస్ ఉన్నాయి లోపల, చాలా లోతుగా జరుగుతా ఉంది. कांग्रेस अध्यक्ष खारगे जी ने और राहुल गांधी जी ने अपनी दुख, अपनी संवेदनाएं व्यक्त की है. हमारा पूरा विश्वास है कि जो तेलंगाना की सरकार है वो सरकार पूरी तरह से सभी मृतक परिवारों को और जो भी आज इलाज जिनका चल रहा है उनके लिए जो भी कर सकते हैं वो ज़रूर करेगी. ये तो सही बात है कि किसी के परिवार के सदस्य के चले जाने के बाद उसकी जो क्षति है वो बहुत बड़ी है, उसको हम पूरा नहीं कर सकते. लेकिन अब जो उनके परिवार वालों की देखभाल है उसके लिए हम पूरी तरह से कमिटेड हैं और हम पूरी तरह से उनकी देखभाल में कोई कसर नहीं छोड़ेंगे.